వెల్కమ్ బ్యాక్ అకాడమీ 1 టాపిక్ ఎడ్జ్ సిరీస్. సెకండ్ టాపిక్ రాజ్యసభ. సో రాజ్యసభ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూస్తాం. ఈ వీడియోలో టోటల్ 4 పార్ట్స్. పార్ట్ 1 థియరీ, పార్ట్ 2 కనెక్టింగ్ డాట్స్, పార్ట్ 3 ట్రెండ్స్, పార్ట్ 4 కీ టేక్అవేస్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకే, సో ఫస్ట్ థియరీ టాపిక్. ఫస్ట్ థియరీలో కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ. సో రాజ్యసభ ఏ విధంగా కంపోజ్ అయి ఉంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ రాజ్యసభలో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ వచ్చేసరికి ఎలక్టెడ్ మెంబర్స్ 238, నామినేటెడ్ మెంబర్స్ 12. సో మనకి చాలామందికి తెలిసిందే ఈ విషయం. 238 మెంబర్స్ ప్లస్ 12 మెంబర్స్ టోటల్ 250 స్ట్రెంగ్త్ ఉంటుంది. సో నామినేటెడ్ మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. పర్సన్స్ హ్యావింగ్ ఏ స్పెషల్ నాలెడ్జ్ ఆర్ ఏ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్. సో వీటి నుంచి నామినేట్ చేస్తారు. ఎవరు నామినేట్ చేస్తారు? ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. టోటల్ స్ట్రెంగ్త్ 250, 238 ప్లస్ 12. సో నెక్స్ట్ రాజ్యసభ ప్రెజెంట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, టెన్యూర్ ఏ విధంగా ఉంటుంది, రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూటీస్ చూద్దాం. సో ఫుల్ స్ట్రెంగ్త్ వచ్చేసరికి 250, బట్ ప్రెజెంట్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో చూద్దాం. ప్రెజెంట్ స్ట్రెంగ్త్ వచ్చేసరికి 245 మెంబర్స్ ఉన్నారు. 245, దట్ ఈస్ 233 ప్లస్ 12 నామినేట్ మెంబర్స్ ఉన్నారు, బట్ 233 ఉన్నారు. ఎలక్టెడ్ మెంబర్స్ 233. సో ఈ ఎలక్టెడ్ మెంబర్స్ స్టేట్స్ అండ్ యూటీస్ అనేవి ఎన్నుకుంటారు. నామినేటెడ్ మెంబర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్ చేస్తారు. సో రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూటీస్. సో స్టేట్స్ తాలూకు రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది? రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు ద పాపులేషన్ ప్రకారం ఉంటుంది. అండ్ సో యూటీస్లో ఢిల్లీ అండ్ పాండిచేరి ఈ రిప్రజెంటేషన్లో పాల్గొంటాయి. ఓన్లీ 2 యూటీస్, దట్ ఈస్ ఢిల్లీ అండ్ పాండిచేరి. వెరీ ఇంపార్టెంట్, ఢిల్లీ అండ్ పాండిచేరి, పుదుచ్చేరి ఏదైనా ఒకటే. నెక్స్ట్ టెన్యూర్ వచ్చేసరికి రాజ్యసభని మనం పర్మనెంట్ బాడీ అంటాం. సో పర్మనెంట్ బాడీ అంటాం, నాట్ సబ్జెక్టెడ్ టు ద రిజల్యూషన్. రిజల్యూషన్ అనేది జరగదు, ఇది పర్మనెంట్ బాడీ. ఇందులో 1/3 ఆఫ్ ది మెంబర్స్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రిటైర్ అవుతారు. సో ఈచ్ మెంబర్కి వచ్చే టర్మ్ ఎంత వస్తుంది? 6 ఇయర్స్ వస్తుంది. 6 ఇయర్స్, 1/3 ఆఫ్ ఇట్స్ మెంబర్స్ రిటైర్ ఎవ్రీ 2 ఇయర్స్, రైట్? సో ఫస్ట్ ప్రెజెంట్ స్ట్రెంత్ వచ్చేసరికి 245. రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్టేట్స్, అన్ని స్టేట్స్ పాపులేషన్కి అకార్డింగ్గా మనకి రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్లో ఢిల్లీ అండ్ పాండిచేరి మనకి రిప్రజెంటేషన్ చేస్తాయి. నెక్స్ట్ టెన్యూర్ వచ్చేసరికి టోటల్ ఒక పర్సన్కి 6 ఇయర్స్ వస్తుంది. 1/3 ఆఫ్ ది మెంబర్స్ రిటైర్ ఎవ్రీ 2 ఇయర్స్, రైట్? నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో రాజ్యసభ చైర్మన్ని ఎవరు రాజ్యసభ చైర్మన్ అని చూద్దాం. సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ 89 క్లాజ్ 1 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ యాజ్ ఏ రాజ్యసభ చైర్మన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 89 క్లాజ్ 1, రైట్? సో నెక్స్ట్ చైర్మన్ తర్వాత డిప్యూటీ చైర్మన్ ఉంటారు. సో డిప్యూటీ చైర్మన్ ఈజ్ ఎలక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఫ్రమ్ అమాంగ్ దమ్సెల్వ్స్. సో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అనే ఆయన మెంబర్ కాదు, ఈయన వైస్ ప్రెసిడెంట్. అదే డిప్యూటీ చైర్మన్ అయితే ఈజ్ ఎ మెంబర్ సెలెక్టెడ్ ఫ్రమ్ అమాంగ్ దమ్సెల్వ్స్. సో రాజ్యసభ నుంచే సెలెక్ట్ అవుతారు. సో అదే విధంగా చూద్దాం. సో డిప్యూటీ చైర్మన్ ఆర్టికల్ 90 ప్రకారం ఎలక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఫ్రమ్ అమాంగ్ దమ్సెల్వ్స్, ప్రెసైడ్స్ వెన్ చైర్మన్ ఈజ్ ఆబ్సెంట్ అయ్యేటప్పుడు ఈయన ప్రొసీడింగ్స్కి ప్రెసైడ్ చేస్తారు. నెక్స్ట్ కెన్ బి రిమూవ్డ్ బై రెజల్యూషన్ పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ఆల్ ద మెంబర్స్. దీన్ని ఏమంటారు? అబ్జల్యూట్ మెజారిటీ అంటారు. మెజారిటీ ఆఫ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్. సో ఈయన ఎప్పుడు రిమూవ్ చేయగలమంటే మెజారిటీ ఆఫ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్. రాజ్యసభలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ది ఆల్ మెంబర్స్ నుంచి రెజల్యూషన్ పాస్ చేస్తేనే డిప్యూటీ చైర్మన్ని రిమూవ్ చేయగలం. సో దిస్ ఇస్ ద థియరీ, కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ ప్రెజెంట్ స్ట్రెంత్ ఎలా ఉంది, టెన్యూర్, రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూటీస్, ఏ యూటీస్ మనకి రిప్రజెంట్ చేసే చూసాం. నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ చూసాం. డిప్యూటీ చైర్మన్ ఎవరు ఎలక్ట్ చేస్తారు, ఎవరు రిమూవ్ చేస్తారో చూసాం. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి కనెక్టింగ్ డాట్స్. సో కనెక్టింగ్ డాట్స్లో ఈ రాజ్యసభలో ఉన్నటువంటి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, నెక్స్ట్ రాజ్యసభలో ప్రొసీడింగ్స్, ఇవన్నీ కూడా లోక్సభతో ఏ విధంగా కంపేర్ అవుతాయో చూడాలి. నెక్స్ట్ అదర్ పార్ట్స్తో ఏ విధంగా కంపేర్ అవుతాయో మనం కనెక్టింగ్ డాట్స్లో చూద్దాం.
ఫస్ట్ ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ పవర్స్ విత్ లోక్సభ స్పీకర్. సో రాజ్యసభ చైర్మన్కి లోక్సభ స్పీకర్కి ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ పవర్స్ ఏమున్నాయో ఫస్ట్ చూద్దాం. సో వాట్ ఆర్ ద ఈక్వల్ పవర్స్? బోత్ స్పీకర్ అండ్ చైర్మన్కి ఇద్దరికి కలిపి ఈక్వల్ పవర్స్ ఏమున్నాయి? ఫస్ట్ థింగ్ క్యాస్టింగ్ ఓట్. క్యాస్టింగ్ ఓట్ అంటే ఏంటి? సో ప్రొసీడింగ్ జరిగేటప్పుడు ఏదైనా ఒక బిల్ పాస్ చేయడానికి ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు ఓటేస్తారు. ఓటేసేటప్పుడు వీళ్ళిద్దరికీ కూడా లోక్సభ స్పీకర్కి రాజ్యసభ చైర్మన్కి ఫస్ట్ టైంలో ఓటేసే హక్కు అనేది లేదు. ఇఫ్ ఇన్ కేస్ టై సిచ్యువేషన్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎటో ఒకవైపు ఓటేసే అధికారం ఉంటుంది. దాన్ని క్యాస్టింగ్ ఓట్ అంటారు. క్యాస్టింగ్ ఓట్. సో ఎప్పుడు వాడతారు దీన్ని? టై సిచ్యువేషన్ వచ్చేటప్పుడు. సో సేమ్ బోత్ 100+100 రెండు వైపులా 100+100 ఓట్స్ వచ్చాయి. సో టై అయ్యింది. ఈ టైంలో స్పీకర్ ఆఫ్ లోక్సభ కానీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ ఎటో ఒకవైపు ఓటేసి ఆ బిల్లుని పాస్ చేసే అధికారం ఉంటుంది. దాన్ని క్యాస్టింగ్ ఓట్ అంటారు. నెక్స్ట్ రిమూవల్ ప్రొసీజర్. బోత్ కెన్ బి రిమూవ్డ్ బై ద రెజల్యూషన్ పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ది రెస్పెక్టివ్ హౌసెస్. సో ఇద్దరు కూడా సేమ్, ఇద్దరిని రిమూవ్ చేయాలంటే ఆ రెస్పెక్టివ్ హౌసెస్లో రెజల్యూషన్ పాస్ చేయాలి. నెక్స్ట్ ఓటింగ్ ఇన్ నార్మల్ కేసెస్ నైదర్ ఓట్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. ఆల్రెడీ మనం చెప్పాం, ఫస్ట్ ఇన్స్టాన్సెస్లో వీళ్ళిద్దరు కూడా ఓట్ అనేది ఉపయోగించరు. ఓన్లీ క్యాస్టింగ్ ఓట్ మాత్రమే ఉంటుంది. సో దెన్ డిస్క్వాలిఫికేషన్ అండ్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా అనేది 10th షెడ్యూల్లో ఉంటుంది. సో డిస్క్వాలిఫికేషన్ ఏదైనా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని డిస్క్వాలిఫై చేయాలి అంటే అండర్ యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్ ప్రకారం ఇద్దరు కూడాను డిసైడ్ చేయొచ్చు. వీళ్ళే ఫైనల్ అథారిటీ. లోక్సభ స్పీకర్ ఇన్ లోక్సభలో, రాజ్యసభ చైర్మన్ ఇన్ రాజ్యసభలో. సో బోత్ డిసైడ్ డిస్క్వాలిఫికేషన్ అండర్ 10th షెడ్యూల్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్. నెక్స్ట్ శాలరీ అండ్ అలవెన్సెస్ చూసే ఇద్దరికి కూడా ఫిక్స్డ్ బై ది పార్లమెంట్ ఫిక్స్ చేస్తుంది. దే ఆర్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో చార్జ్ రేట్. సో ఇద్దరికి కూడా సేమ్, శాలరీస్ అండ్ అలవెన్సెస్ కూడా సేమ్. సో దీస్ ఆర్ ద ఈక్వల్ పవర్స్ బోత్ స్పీకర్ అండ్ చైర్మన్. తర్వాత మనం చూస్తే వాట్ ఆర్ ద అన్ఈక్వల్ పవర్స్? ఓన్లీ స్పీకర్ ఆర్ ఓన్లీ చైర్మన్? అన్ఈక్వల్. సో అయితే స్పీకర్కి ఉంటుంది, లేదంటే చైర్మన్కి ఉంటుంది. అలాంటి ఏంటో చూద్దాం ఒకసారి. ప్రిసైడింగ్ రోల్. స్పీకర్ ఆల్సో ప్రిసైడ్స్ ఓవర్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్. ఆల్రెడీ మనం జాయింట్ సిట్టింగ్ టాపిక్ చెప్పుకున్నప్పుడు చూసాం. స్పీకర్, లోక్సభ స్పీకర్కి మాత్రమే అధికారం ఉంటుంది, రాజ్యసభ చైర్మన్కి ఈ అధికారం లేదు. ప్రిసైడింగ్ రోల్ ఆన్ జాయింట్ సిట్టింగ్. నెక్స్ట్ రిమూవల్ ప్రొసీజర్. చైర్మన్స్ రిమూవల్ రిక్వైర్స్ అగ్రిమెంట్ ఆఫ్ బోత్ ద హౌసెస్. సో రాజ్యసభ చైర్మన్ రిమూవ్ అవ్వాలి అంటే ఈజ్ నథింగ్ బట్ వైస్ ప్రెసిడెంట్. కాబట్టి లోక్సభ రాజ్యసభ ఇద్దరి తాలూకా అగ్రిమెంట్ అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ మెంబర్షిప్ చూసుకున్నట్టే స్పీకర్ ఈజ్ మెంబర్ ఆఫ్ లోక్సభ, అదే చైర్మన్ వచ్చేసరికి నాట్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. సో మెంబర్షిప్లో స్పీకర్ అనేవాడు మెంబరే, బట్ చైర్మన్ అనేవాడు మెంబర్ కాదు. సో మనీ బిల్లో చూస్తే స్పీకర్ సర్టిఫైస్ మనీ బిల్, చైర్మన్ నో సచ్ పవర్. సో ఒక బిల్లును మనీ బిల్ అని సర్టిఫై చేసే అధికారం ఓన్లీ లోక్సభ స్పీకర్కే ఉంది, రాజ్యసభ చైర్మన్కి లేదు. ఆల్రెడీ చూసాం జాయింట్ సిట్టింగ్లో స్పీకర్ ప్రిసైడ్ అవుతారు, చైర్మన్ అనేవారు కూర్చోలేరు. నెక్స్ట్ కమిటీ రోల్. స్పీకర్ అనేవారు హెడ్స్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ, రూల్స్ కమిటీకి హెడ్గా ఉంటారు. చైర్మన్ హెడ్స్ రాజ్యసభ కమిటీస్ ఓన్లీ. సో బిజినెస్ అడ్వైజరీ కమిటీ కానీ రూల్స్ కమిటీ కానీ ఉండేటప్పుడు స్పీకర్ హెడ్గా వ్యవహరిస్తారు. బట్ చైర్మన్ అనేవారు రాజ్యసభ కమిటీస్కి మాత్రమే ఆయన హెడ్గా వ్యవహరిస్తారు. సో దీస్ ఆర్ ద అన్ఈక్వల్ పవర్స్ విత్ స్పీకర్. నెక్స్ట్ కనెక్టింగ్ డాట్ ఏంటంటే ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ స్టేటస్ విత్ లోక్సభ. సో ఫస్ట్ మనం స్పీకర్కి రాజ్యసభ చైర్మన్కి చూసాం. ఇప్పుడు లోవర్ హౌస్కి అప్పర్ హౌస్కి ఏంటి స్టేటస్లో ఏంటి డిఫరెన్స్ ఉందో మనం చూద్దాం. సో ఫస్ట్ వాట్ ఆర్ ద ఈక్వల్ పవర్స్ విత్ లోక్సభ. సో లోక్సభలో ఎలా జరుగుతుందో రాజ్యసభలో కూడా ప్రొసీజర్ అలానే జరుగుతుంది. సో అది ఈక్వల్ పవర్స్ ఏంటంటే నెంబర్ 1 ఇంట్రడక్షన్ అండ్ పాసేజ్ ఆఫ్ ఆర్డినరీ బిల్స్. సో ఆర్డినరీ బిల్స్ జరిగేటువంటి ప్రొసీజర్ యాజ్ యూజువల్గా లోక్సభలో ఎలా జరుగుతుందో రాజ్యసభలో కూడా అలాగే జరుగుతుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్, వీటికి కూడా సేమ్, లోక్సభ రాజ్యసభకి ఈక్వల్. నెక్స్ట్ ఇంట్రడక్షన్ అండ్ పాసేజ్ ఆఫ్ ఫైనాన్షియల్ బిల్స్ ఇన్వాల్వింగ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్స్పెండిచర్ ఏదైతే తీయాల్సి వస్తుందో అలాంటి బిల్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ఫైనాన్స్ బిల్స్కి ఇద్దరికి సేమ్ పవర్స్ అనేవి ఉంటాయి. ఎలక్షన్ అండ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇక్కడ ఎలక్షన్ అండ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ చూసేసరికి సో ఎలక్షన్ వరకు ఓకే, బట్ ఇంపీచ్మెంట్ వచ్చేసరికి
ఇంపీచ్మెంట్ వచ్చేసరికి ఎందుకంటే ఈ ఇంపీచ్మెంట్లో లా మేకింగ్ బాడీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బట్ ఆర్డినరీ ప్రొసీజర్ ఏదైతే ఉందో వాటి వరకు ఇద్దరికి ఈక్వల్ స్టేటస్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంపీచ్మెంట్ అనేది ఇన్వాల్వ్ సమ్ స్పెషల్ ప్రొసీజర్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. జుడిషియరీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2017 యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది దీని మీద. సో వాట్ ఆర్ ద ఈక్వల్ పవర్స్ విత్ లోక్సభ అని చెప్పేసి వచ్చేటప్పుడు అందులో సేమ్ ఒక ఆన్సర్ ఏమో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి సంబంధించిన ఒక ఆన్సర్ ఇచ్చారు. ఇంకొక ఆన్సర్ వచ్చేసరికి ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అన్నారు. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది కంప్లీట్గా అబ్జల్యూట్ పవర్స్ అయితే కాదు. ఎందుకంటే బయట నుంచి కొంత ఫ్రేమ్ వర్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఎలక్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో దీస్ ఆర్ ద ఈక్వల్ పవర్స్ విత్ లోక్సభ. ఇప్పుడు అన్ఈక్వల్ పవర్స్ ఏంటో చూద్దాం. సో అన్ఈక్వల్ పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకటి మనీ బిల్లో మనం చూసాం ఆల్రెడీ. సో మనీ బిల్లో అన్ఈక్వల్ పవర్స్ ఉంటాయి. మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ది లోక్సభ. సో నేను ఏవైతే రెడ్ కలర్లో పెట్టానో అవన్నీ కూడా కొంచెం ఎక్సెప్షనల్ కండిషన్స్లో ఉంటాయి. మనం మర్చిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నటువంటివి. మన ఎగ్జామ్లో కూడా ఇవే పదాలని మనకి తిప్పి అడుగుతుంటారనమాట. సో ఆల్రెడీ మనం రీసెంట్గా రాసిన గ్రూప్ 1లో కూడా చూసాం. ఏదైతే ఓన్లీ అనే కండిషన్ ఉందో, నెక్స్ట్ నాట్ అనే కండిషన్ ఉందో, ఇలాంటివి చాలా స్ట్రిక్ట్గా చదివి మన ఎగ్జామ్కి వెళ్తే క్లారిటీ వస్తుంది. సో అందుకోసం కొంచెం రెడ్ కలర్లో పెట్టాను. సో వీటిని కొంచెం గో త్రూ అవ్వండి. సో ఫస్ట్ మనీ బిల్ చూస్తే మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ అండ్ నాట్ ఇన్ ద రాజ్యసభ. సో మనీ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ. రెడ్ ఫ్లాగ్, ఓన్లీ ఇన్ లోక్సభ. రాజ్యసభ కెనాట్ అమెండ్ ఆర్ రిజెక్ట్ ఎ మనీ బిల్. ఇట్ షుడ్ రిటర్న్ ద బిల్ టు ద లోక్సభ విత్ ఇన్ 14 days. 14 daysలో అది రిటర్న్ చేసేయాలి. సో మనీ బిల్ అనేది లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. రాజ్యసభకి రిజెక్ట్ చేసే అధికారం లేదు. నెక్స్ట్ 14 రోజుల్లో బిల్ని రిటర్న్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా రికమెండేషన్స్ కానీ చేసినట్టయితే లోక్సభ ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. బట్ ఇన్ బోత్ ద కేసెస్ బిల్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై ది 2 houses. ఏ విధంగా అయినా సరే బిల్ పాస్ అయినట్టే. సో ద ఫైనల్ పవర్ టు డిసైడ్ వెదర్ పర్టికులర్ బిల్ ఈజ్ అ మనీ బిల్ ఆర్ నాట్ ఈజ్ వెస్టెడ్ విత్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఆల్రెడీ మనం చూసాం. సో ఒక పర్టికులర్ బిల్ అది మనీ బిల్ కాదా అని సర్టిఫై చేసే అధికారం అనేది లోక్సభ స్పీకర్కే ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ బిల్స్ నాట్ కంటైనింగ్ సోన్లీ ద మ్యాటర్స్ ఆఫ్ ఆర్టికల్ 110 ఆల్సో కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ది లోక్సభ అండ్ నాట్ ఇన్ ద రాజ్యసభ. సో ఫైనాన్షియల్ బిల్ క్లాస్ 1, ఫైనాన్స్ బిల్ క్లాస్ 2 అని చెప్పేసి మనకు 2 క్లాసులు ఉంటాయి. సో ఫైనాన్షియల్ బిల్ అంటే ఒకటి మనీ బిల్, రెండోది నాట్ కంటైనింగ్ సోన్లీ ద మ్యాటర్స్ ఆఫ్ ఆర్టికల్ 110 ఒకటి ఉంటుంది, కంటైనింగ్ ద మ్యాటర్స్ ఆఫ్ ఆర్టికల్ 110 ఒకటి ఉంటుంది. సో రెండు కూడా ఓన్లీ ఇన్ ద లోక్సభ మాత్రమే మనం ఇంట్రడ్యూస్ చేయాలి. సో రాజ్యసభలో మనం ఇంట్రడ్యూస్ చేయడానికి లేదు. సో రెడ్ ఫ్లాగ్ దిస్ వన్. ద రాజ్యసభ కెన్ ఓన్లీ డిస్కస్ ద బడ్జెట్ బట్ కెనాట్ ఓట్. డిస్కషన్ మాత్రమే, ఓటింగ్ అధికారం లేదు రాజ్యసభకి. ఏ రెజల్యూషన్ ఫర్ ద డిస్కంటిన్యూషన్ ఆఫ్ ది నేషనల్ ఎమర్జెన్సీ కెన్ బి పాస్డ్ ఓన్లీ బై ది లోక్సభ. సో నేషనల్ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత దాన్ని డిస్కంటిన్యూషన్ చెయ్యాలి అంటే అలాంటి రెజల్యూషన్ని పాస్ చేయాల్సింది ఫస్ట్ లోక్సభ మాత్రమే, నాట్ రాజ్యసభ. సో ద రాజ్యసభ కెనాట్ రిమూవ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ని పాస్ చేసే అధికారం రాజ్యసభకి లేదు. సో నో కాన్ఫిడెన్స్ మోషన్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది లోక్సభ ఓన్లీ, నాట్ టు ద రాజ్యసభ. సో అందుకే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది రాజ్యసభలో జరగదు. సో దీస్ ఆర్ ద అన్ఈక్వల్ కండిషన్స్ విత్ లోక్సభ, రైట్. నెక్స్ట్ స్పెషల్ పవర్స్ ఆఫ్ రాజ్యసభ. సో ఏంటి సో ఇంతవరకు ఈక్వల్ అన్ఈక్వల్ నేర్చుకున్నాం. స్పెషల్గా ఓన్లీ రాజ్యసభకు మాత్రమే ఉండే అధికారాలు ఏంటి? సో స్పెషల్ కండిషన్స్ 2 ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఆర్టికల్ 249, ఇంకొకటి ఆర్టికల్ 312. సో ఆర్టికల్ 249 ప్రకారం ఏంటంటే ఆథరైజెస్ ద పార్లమెంట్ టు మేక్ ఎ లా ఆన్ సబ్జెక్ట్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. సో మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అంటే 3 లిస్టులు ఉంటాయి. ఇందులో ఈ స్టేట్ లిస్ట్కి సంబంధించినటువంటి మార్పులు చేయాలన్నా, ఏమైనా కొత్తగా సబ్జెక్ట్ని పెట్టాలన్నా రాజ్యసభకి అధికారం ఉంటుంది. నెక్స్ట్
ఇట్ కెన్ ఆథరైజ్ ద పార్లమెంట్ టు క్రియేట్ ఆల్ ఇండియా సర్వీసెస్ కామన్ టు బోత్ అండ్ సెంట్రల్. సో సెంట్రల్ అండ్ స్టేట్కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా సర్వీస్ని క్రియేట్ చేయాలన్నా రాజ్యసభకి స్పెషల్ పవర్స్ ఇచ్చారు. సో 2 కండిషన్స్, ఒకటి స్టేట్ లిస్ట్ని సబ్జెక్ట్ని కొత్తగా యాడ్ చేయాలన్నా అమెండ్ చేయాలన్నా రాజ్యసభ అధికారం ఉంటుంది. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా దీనికి అధికారం ఉంటుంది. నెక్స్ట్ యాజ్ ఆఫ్ అక్టోబర్ 2025 మనం ఈ కనెక్టింగ్ డాట్స్లో కరెంట్ డేటా ఏంటనేది చూద్దాం. కరెంట్ డేటా వచ్చేసరికి సో లీడర్షిప్ ఎవరెవరు ఉన్నారు, చైర్మన్ సిపి రాధాకృష్ణన్, దెన్ డిప్యూటీ చైర్మన్ హెచ్ నారాయణ్ సింగ్, అండ్ లీడర్ ఆఫ్ హౌస్ జేపీ నడ్డా, అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ మల్లికార్జున్ ఖార్గే. సో ఇది ఉపయోగపడుతుందో ఉపయోగపడదని కాదు, బట్ ఈ యాజ్ ఆఫ్ అక్టోబర్ 2025కి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం తెలుసుకోవాలి కాబట్టి మనం పెట్టాం. సో ఎగ్జామ్లో వస్తుందని కాదు, వచ్చినా రావచ్చు ప్రాబ్లం. నెక్స్ట్ సో దీస్ ఆర్ ద కనెక్టింగ్ డాట్స్. ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ పవర్స్ విత్ లోక్సభ స్పీకర్ అండ్ అన్ఈక్వల్ స్టేటస్ విత్ లోక్సభ అండ్ స్పెషల్ పవర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ యాజ్ ఆఫ్ అక్టోబర్ 2025 ద డేటా మనం చూసాం. సో ఇప్పుడు ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ట్రెండ్ ఎలా ఉంది, యూపీఎస్సీ 2022లో వచ్చే క్వశ్చన్ ఇది. విత్ రిఫరెన్స్ టు రాజ్యసభ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ రిప్రజెంట్స్ ద ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, ఇట్ కెన్ మేక్ లాస్ ఆన్ సబ్జెక్ట్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఓకే, ఇట్ హ్యాస్ ఈక్వల్ పవర్స్ యాజ్ అ లోక్సభ ఇన్ ఆల్ మ్యాటర్స్. సో ఇట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్. నేను ఆల్రెడీ రెడ్ ఫ్లాగ్ చేసి ఉంచాను. సో రెడ్ ఫ్లాగ్. సో ఆల్ మ్యాటర్స్. సో ఆల్ మ్యాటర్స్లో ఈక్వల్ పవర్స్ వస్తే మరి మనం ఆల్రెడీ చూసాం ఈక్వల్ ఏది అన్ఈక్వల్ ఏది అనేది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ హ్యాస్ ఈక్వల్ పవర్స్ విత్ లోక్సభ ఇన్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్. ఇంతకుముందు చెప్పాను కదా ఇదే క్వశ్చన్. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ది మనీ బిల్, రిమూవల్ ఆఫ్ గవర్నమెంట్, అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్కి వచ్చేసరికి కంప్లీట్గా అబ్జల్యూట్ పవర్స్ అనేవి ఉండవు. ఎందుకంటే నాట్ ఓన్లీ జనరల్ లా మేకింగ్ కాదు, దీనికి స్పెషల్ ప్రొసీజర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందువల్ల మనం ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది మనం ఈక్వల్ పవర్ కింద చూడకూడదు. అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రెండింటిలో బెస్ట్ ఆన్సర్ వచ్చేసరికి బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? రాజ్యసభ కెనాట్ రిజెక్ట్ ఎ మనీ బిల్, రాజ్యసభ కెన్ అమెండ్ ఎ మనీ బిల్, రాజ్యసభ కెన్ విత్హోల్డ్ ఎ మనీ బిల్ ఫర్ నాట్ మోర్ దెన్ 14 days. ఇది రైట్. రాజ్యసభ కెన్ అమెండ్ ద మనీ బిల్. అమెండ్ చేయగలదా? అమెండ్ చేయలేదు. రికమెండేషన్స్ మాత్రమే చేయగలదు. రికమెండ్. నెక్స్ట్, రాజ్యసభ ఎంజాయ్ స్పెషల్ పవర్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్? సో స్పెషల్ పవర్స్ ఆల్ ఇండియా సర్వీసెస్, రైట్. ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ కాదు, స్టేట్ సబ్జెక్ట్ని స్టేట్ లిస్ట్ని మార్చగలిగేది. నెక్స్ట్, ఏబిపిఎస్సి గ్రూప్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ ద రాజ్యసభ? ఆర్టికల్ 80. నెక్స్ట్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ అడుగుతుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ అడుగుతున్నారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఎంత? 250. ఆల్రెడీ మనం చూసాం కదా, ఫస్ట్ స్టార్టింగ్లో చూసింది అదే. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ 250, ప్రెజెంట్ స్ట్రెంత్ 245, రైట్. సో యూపీఎస్సీ మెయిన్స్లో, ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్, రాజ్యసభ రిలేటెడ్గా వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఇవి. సో ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చేటప్పుడు రాజ్యసభకి ఫెడరల్ బ్యాలెన్స్ అనేది ఏ విధంగా చూస్తుందో మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్, రాజ్యసభ హెల్ప్స్ యాజ్ ఎ రివ్యూ అండ్ చెక్ ఫర్ హ్యాస్ట్ లెజిస్లేషన్స్. హ్యాస్ట్ లెజిస్లేషన్స్ ఏం జరిగినా సరే ఇది ఒక రివ్యూ లాగా, చెక్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ స్ట్రెంగ్తన్ ద ఇండియన్ డెమోక్రసీ. సో ఇలాంటి పదాలను యూజ్ చేస్తూ మనం ఆన్సర్ రాయాల్సి వచ్చింది. సో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం డైరెక్ట్గా రాసేవచ్చు. ఎగ్జామిన్స్ ద పవర్స్ ఆఫ్ రాజ్యసభ ఇన్ రిలేషన్ టు ద లోక్సభ విత్ రెస్పెక్ట్ టు ఆర్డినరీ అండ్ మనీ బిల్స్. సో ఆల్రెడీ మనం చూసాం ఆర్డినరీ బిల్స్ని, మనీ బిల్స్ని ఏ విధంగా పవర్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఎగ్జామిన్ ద స్పెషల్ పవర్స్ ఆఫ్ ది రాజ్యసభ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్. బట్ ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చేటప్పుడు రాజ్యసభ ఈజ్ నాట్ ఏ హౌస్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ బట్ ఏ హౌస్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ రివ్యూ కామెంట్. సో ఇది యూపీఎస్సీ 2013లో వచ్చే క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం ఫెడరల్ బ్యాలెన్స్ని ఏ విధంగా రాజ్యసభ హోల్డ్ చేస్తుందో మనం రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, కీ టేక్అవేస్. సో కీ టేక్అవేస్లో మనం మోడల్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోసం ఒక 5-6 లైన్స్ మనం ఇక్కడ పెట్టాం. సో ఇది డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చేటప్పుడే కాదు,
ఏదైనా ఎస్ఎస్లో వాడాలనుకున్నా, లేదంటే వేరే క్వశ్చన్కి లోక్సభలో క్వశ్చన్ వచ్చేటప్పుడు రాజ్యసభకు సంబంధించి ఒక 3-4 లైన్స్ రాయాలనుకున్నా సరే, ఈ 3-4 లైన్స్లో మీకు బాగా అనిపించిన లైన్స్ ఏవైనా సరే రాయొచ్చు. ఒకసారి గో త్రూ అవుదాం, చూడండి. ద రాజ్యసభ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 80 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ represents the states and union territories in India's federal structure. It is a permanent house that ensures continuity in the parliamentary system, as 1/3 of its members retire every 2 years. Acting as a revising chamber, it provides a forum for deliberation, review, and checks on hasty legislations. So, the House upholds the federal balance by protecting states' interest in national lawmaking. It also exercises special powers under Article 249 and 312 to expand parliamentary's legislative and administrative reach. Thus, the Rajya Sabha serves as a house of sober second thought, strengthening the stability and maturity of Indian democracy. సో ఏదైనా ఒక ఎస్ఏలో రాయాలనుకున్నా, వేరే క్వశ్చన్ దగ్గర మీరు రాజ్యసభను కొంచెం స్ట్రెంథన్ చేద్దాం అనుకున్నా సరే, ఈ ఆన్సర్ రైటింగ్లో మీరు యూస్ చేసుకోవచ్చు. దెన్ కీ టేక్అవేస్ ఫర్ ది ప్రిలిమ్స్ ఎంసీక్యూస్లో ఫ్యాక్ట్స్లా మనం పెట్టాం. సో ఒకసారి చూద్దాం. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 80. నెక్స్ట్ టైప్ ఆఫ్ హౌస్ పర్మనెంట్ హౌస్, మ్యాక్సిమం స్ట్రెంత్ 250, ప్రెజెంట్ స్ట్రెంత్ 245, టెన్యూర్ ఆఫ్ మెంబర్ 6 years, 1/3 of the retires every 2 years. ఎలక్షన్ మెథడ్ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఈ సిస్టమ్ ప్రకారం మాత్రమే, ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ప్రకారం. ఎలక్టోరల్ కాలేజ్ ఎలక్టెడ్ బై ది ఎమ్మెల్యేస్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ యూటీస్. సో యూటీస్లో ఢిల్లీ అండ్ పాండిచ్చేరి మనకి ప్రెసెంట్ ఉన్నాయి. సో నామినేటెడ్ మెంబర్స్ 12, లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్ నుంచి ప్రెసిడెంట్ ఎలక్ట్ చేస్తారు. నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో డిప్యూటీ చైర్మన్ ఎలక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఇట్ సెల్ఫ్. సో quorum 1/10 of the total membership. Then special powers, Article 249 and Article 312. Next, money bill law cannot reject or amend, can recommend within 14 days. Joint sitting presided by the Speaker of Lok Sabha, not the chairman. Disqualification, chairman decides the 10th schedule, anti-defection law ni చూస్తారు. నెక్స్ట్ ఫెడరల్ రోల్ వచ్చేసరికి రిప్రజెంట్ స్టేట్స్ అండ్ యూటీస్, ఎన్ష్యూర్ ఫెడరల్ బ్యాలెన్స్. కరెంట్ చైర్మన్ నెక్స్ట్ ఫస్ట్ సిట్టింగ్ 3rd April 1952. సెక్రటేరియట్ వచ్చేసరికి పార్లమెంటరీ హౌస్ న్యూఢిల్లీ. నిక్ నేమ్ హౌస్ ఆఫ్ ఎల్డర్స్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. సింబాలిక్ రోల్ యాక్ట్స్ యాజ్ ఏ హౌస్ ఆఫ్ రివ్యూ. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఫర్ ప్రిలిమ్స్. అండ్ ఫైనల్గా వెన్ రాజ్యసభ ఈజ్ ఈక్వల్ టు లోక్సభ అండ్ వెన్ నాట్ అని చెప్పేసి ఒక క్విక్ రివిజన్ కోసం ఉపయోగపడేలా ఒక టేబుల్ రెడీ చేసాం. సో ఒకసారి దీన్ని చూడండి. సో ఆర్డినరీ బిల్స్ అండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్లో ఈక్వల్ పవర్స్ ఉంటాయి. మనీ బిల్ నో కాన్ఫిడెన్స్ మోషన్. నెక్స్ట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఇదిగోండి నాట్ కండక్టివ్ యాజ్ అ లెజిస్లేటివ్ పవర్, కౌంటెడ్ యాజ్ అ లెజిస్లేటివ్ పవర్ అని చెప్తాం. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్లో రాజ్యసభకు స్పెషల్ పవర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. Please join the Telegram group for effective discussion and information sharing. Please like, share, subscribe. Thank you, one and all.